ఒక పెద్ద సామ్రాజ్యం కుప్ప కూలిపోయింది. అంతా గందరగోళం. ఆ చీకట్లోంచి ఒక వెలుగులా పుట్టుకొచ్చాడు ఒక చక్రవర్తి. ఆయనే హర్షవర్ధనుడు. అసలు పడిపోయిన సామ్రాజ్య శిథిలాల మీద ఆయన ఒక కొత్త మహాసామ్రాజ్యాన్ని ఎలా కట్టాడో, విడిపోయిన ఉత్తర భారతదేశాన్ని మళ్లీ ఎలా ఒక్కటి చేశాడో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ముందుగా ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకుందాం. అదేనండి, గుప్తుల తర్వాత ఉత్తర భారతదేశం ఎలా ఉండేదో చూద్దాం. ఒకప్పుడు గుప్తుల ఏలుబడిలో అద్భుతంగా వెలిగిన ఆ ప్రాంతమంతా వాళ్ల పతనం తర్వాత పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయింది. అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఒకరితో ఒకరు అధికారం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక గొప్ప సామ్రాజ్యం పడిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉండేది పరిస్థితి. ఎక్కడ చూసినా చిన్న చిన్న రాజ్యాలు, వాటి మధ్య ఎప్పుడూ ఆగని యుద్ధాలు. అసలు ఐక్యత అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. ఇక్కడ చూస్తే మనకే అర్థమవుతుంది ఉత్తర భారతదేశం పరిస్థితి ఏంటో. చూడండి ఎలా ముక్కలుగా విడిపోయిందో. ఒక పెద్ద సామ్రాజ్యముండాల్సిన చోట లెక్కలేనన్ని చిన్న చిన్న శక్తులు పుట్టుకొచ్చాయన్నమాట. ఇక ఒకరిమీద ఒకరికి నమ్మకం లేదు, శాంతి లేదు, ఎప్పుడూ గొడవలే. సరిగ్గా ఇలాంటి గందరగోళ సమయంలోనే ఈ పరిస్థితిని చెక్కదిద్దడానికి ఒక కొత్త నాయకుడు రంగంలోకి దిగాడు. ఒక కొత్త శకానికి నాంది పలికాడు. ఆయనే హర్షుడు. ఇదిగో ఈయనే మన కథానాయకుడు హర్షవర్ధనుడు. ఆయన ప్రస్థానం మొదలైంది హర్యానాలోని థానేసర్ అనే ఒక చిన్న రాజ్యానికి రాజుగా. అవును, ఒక చిన్న రాజ్యం నుంచే మొదలుపెట్టాడు. అసలు హర్షుడెవరు? ఆయన నేపథ్యమేంటి? ఆయనది పుష్యభూతి వంశం. తండ్రి పేరు ప్రభాకరవర్ధనుడు. చెప్పాను గదా, మొదట ఆయన పాలన థానేసర్ నుంచి సాగింది. కాని తరువాత వ్యూహాత్మకంగా తన రాజధానిని కనౌజ్కు మార్చాడు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో చూస్తే మతం విషయంలో ఒక పెద్ద మార్పొచ్చింది. మొదట్లో హిందూ మతాన్ని పాటించినా తరువాత కాలంలో మహాయాన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. సరే, ఒక చిన్న రాజు ఒక మహాసామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? ఉత్తర భారతదేశాన్ని ఎలా ఏకం చేశాడు? ఆయన సైనిక విజయాల వెనుక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. ఆయన వ్యూహం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. స్టెప్ బై స్టెప్ వెళ్లాడు. ఫస్ట్ స్టెప్, ఉత్తరాన ఉన్న చిన్నా చితక రాజ్యాలన్నిటినీ తన కిందకి తెచ్చుకున్నాడు. తర్వాత స్టెప్ 2, పంజాబ్, మధ్య భారతదేశం మీద పూర్తి కంట్రోల్ సాధించాడు. ఇక అక్కడతో ఆగలేదు. తూర్పు వైపుకు వెళ్లి బెంగాల్, బీహార్, ఒడిశాలను కూడా తన సామ్రాజ్యంలో కలిపేశాడు. ఇక పశ్చిమం సంగటికొస్తే అక్కడ గుజరాత్లోనే వల్లభిరాజుని యుద్ధంలో ఓడించాడు. కాని శత్రుత్వం పెంచుకోకుండా చాలా తెలివిగా తన కూతురునిచ్చి పెళ్లి చేసి వాళ్లతో సంధి చేసుకున్నాడు. చూశారా ఎంతటి రాజనీతిజ్ఞుడో? ఇక చూడండి ఆ విజయాల ఫలితం. ముక్కలైపోయిన ఉత్తర భారతదేశం మళ్లీ ఒక్కటైంది. హర్షుడి గొడుగు కిందుకొచ్చింది. ఒకప్పుడు ఒక చిన్న రాజ్యంగా మొదలైన ప్రయాణం ఇప్పుడు ఒక మహాసామ్రాజ్యాన్ని సృష్టించింది. సరే, యుద్ధాలు చేయడం, రాజ్యాలు గెలవడం ఒకెత్తైతే గెలిచిందాన్ని నిలబెట్టుకోవడం, సమర్థవంతంగా పాలించడం ఇంకో ఎత్తుకదా. మరి హర్షుడు తన పరిపాలనలో ఏం చేశాడు? ఆయన పాలనా విధానం ఎలా ఉండేది? ఇది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. హర్షుడి బడ్జెట్ ఎలా ఉండేదో తెలుసా? మొత్తం ఆదాయాన్ని 4 సమాన భాగాలుగా పంచేవాడు. 25% రాజు ఖర్చులకి, మరో 25% పండితులకి అంటే మేధావులకి, స్కాలర్స్కి, ఇంకో 25% ప్రభుత్వ ఉద్యోగులకి, ఇక చివరి 25% మతపరమైన పనులకి అంటే రాజుకి, పండితులకి, ఉద్యోగులకి, మతానికి అందరికీ సమాన ప్రాధాన్యత. ఆ రోజుల్లో ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఇక పరిపాలనా స్టైల్ విషయానికొస్తే హర్షుడికి తన ముందున్న గుప్తులకి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. గుప్తుల కాలంలో పవర్ అంతా సెంట్రలైజ్డ్ అంటే రాజు చేతిలోనే ఉండేది. కాని హర్షుడు దాన్ని డీసెంట్రలైజ్ చేశాడు. అంటే అధికారాన్ని కాస్త పంచాడనమాట. అధికారులకి జీతాలివ్వడానికి బదులు భూములిచ్చేవాడు. దీన్నే మనం ఫ్యూడల్ సిస్టమ్ అంటాం. ఈ చిన్న మార్పే ఆ తర్వాత మన దేశ రాజకీయాలను చాలా ప్రభావితం చేసింది. ఆయన పాలనలో మరికొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. 1, ప్రతి విషయాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా రికార్డ్ చేసేవాడు. 2, ప్రజలమీద పన్నుల భారం చాలా తక్కువ, పంటలో 6వ వంతు మాత్రమే. 3, ఆయన సైన్యం చాలా పటిష్టంగా ఉండేది. కాల్బలం, గుర్రాలు, రథాలు, ఏనుగులు ఇలా 4 విభాగాలతో ఉండేది. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రోజుల్లోనే చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఆయన ముందుచూపుకు ఇది ఒక పెద్ద ఉదాహరణ.
అయితే ఇంతటి శక్తిమంతుడైన హర్షుడి జైత్రయాత్రకు కూడా ఒక బ్రేక్ పడింది. అవును, ఆయన ఆశయానికి ఒక సరిహద్దు గీయబడింది. ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. ఉత్తర భారతదేశం మొత్తం తన చేతిలో ఉంది. ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న: హర్షుడు మొత్తం భారతదేశాన్ని జయించగలడా? ఇక ఆయన చూపు దక్షిణం వైపు పడింది. నర్మదానదిని దాటి దక్కన్ పీఠభూమిని కూడా తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని ఒక పెద్ద సైన్యంతో బయల్దేరాడు. కాని ఆయనను అడ్డుకున్నారు. ఆయన జైత్రయాత్రకు అక్కడితో ఫుల్ స్టాప్ పడింది. మరి హర్షుడిని ఆపిన ఆ వీరుడు ఎవరు? ఆయనే చాళుక్య వంశానికి చెందిన మహాపరాక్రమవంతుడు రెండోవ పులకేశి. దెక్కన్లో అప్పటికే ఆయన ఒక పెద్ద శక్తి. ఆయన హర్షుడి సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాడు. ఆ ఒక్క ఓటమితో హర్షుడి దక్షిణదేశ ఆక్రమణ ఆశలు ఆగిపోయాయి. నర్మదా నది ఆయన సామ్రాజ్యానికి దక్షిణ సరిహద్దుగా మారిపోయింది. సరే, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. మరి చరిత్ర హర్షుణ్ణి ఎలా గుర్తుపెట్టుకుంది? ఆయన వారసత్వమేంటి? అసలు ఇంత కథ, ఆయన గురించి ఇన్ని వివరాలు మనకు ఎలా తెలిసాయి? దానికి కారణం 2 ముఖ్యమైన ఆధారాలు. ఒకటి, ఆయన ఆస్థానకవి బాణభట్టుడు రాసిన హర్షచరిత. ఇది సంస్కృతంలో ఉన్న హర్షుడి బయోగ్రఫీ అన్నమాట. ఇక రెండోది, చైనా నుంచి వచ్చిన యాత్రికుడు హ్యుయెన్ సాంగ్ రాసిన యాత్రా గ్రంథం. ఆయన హర్షుడి ఆస్థానంలో చాలా కాలమున్నాడు, కాబట్టి ఆయన రాసిన వివరాలు చాలా విలువైనవి. ఈ రెండింటి వల్లే మనకు హర్షుడి గురించి ఇంత స్పష్టంగా తెలుస్తోంది. చరిత్రకారులు ఆయన్ని ఎలా చూస్తారంటే, ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ పాలకుడు అని. ఈ ఒక్క మాట చాలు చరిత్రలో ఆయన స్థానమేంటో చెప్పటానికి. అయితే ఇదంతా చూశాక మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. హర్షుడు తరువాత ఉత్తర భారతదేశం మళ్లీ చాలా కాలంపాటు చిన్న చిన్న ముక్కలుగానే ఉండిపోయింది. మరి అలాంటప్పుడు ప్రాచీన భారతదేశాన్ని ఏకం చేసిన చివరి గొప్ప యోధుడు హర్షవర్ధనుడేనా? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.